గొప్పది అని. ఎవరు ఎంత చెప్పినా ఆ తల్లి గుణము, ఆ తల్లి యొక్క గొప్పతనం తెలియదు. కానీ తల్లి అయితే మాత్రం ఆ తల్లి గొప్పతనం ఏదో తెలిసిపోతుంది, ఆ తల్లి పడ్డ కష్టం. కాబట్టి ఆ తల్లి గురించి ఎంత వర్ణించినా తక్కువనే, ఎంత చెప్పినా తక్కువనే. మాతృదేవో భవ, మాతృదేవో భవ. నువ్వు లోకంలో ఎవరిని అడిగినా తల్లి 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 అంటారు. కానీ తండ్రి కూడా చాలా గొప్పవాడే. కానీ ఎందుకో నాన్న వెనుకబడ్డాడు. తల్లి ఒక నిజము అయితే నాన్న ఒక నమ్మకం. అమ్మ పుట్టినంత వరకే 9 నెలలు మోస్తుంది. కానీ తండ్రి ఆ 9 నెలల నుంచి ఆయన ఉన్నంత వరకు మోస్తాడు ఆ గుండెలో. మరి తండ్రి గుణం ఎట్లా తెలవాలి అంటే తండ్రి అయితేనే తెలవాలి అంటారు. అంతకుమించి మనం ఎంత చెప్పినా అది తెలియదు. కాబట్టి తల్లి ఎంత గొప్పదో అంతకంటే నాన్న గొప్పవాడే. అమ్మ నువ్వు కొద్దిగా నాన్నకాలు పట్టుకోండి. మీరంతా కూడా అమ్మకాలు విడిచిపెట్టి పట్టుకున్నారా లేదా ఇంతసేపు అమ్మకాలు? ఇప్పుడు నాన్న ముఖంని ఒకసారి జ్ఞాపకం చేసి ఆయన కాళ్ళని మీ ముందరున్నట్లుగా మీరు పట్టుకున్నట్లుగా ఫీల్ కండి మనసులో. ఆ పాట ఎంబడి పోతేనే దీని యొక్క పూజ యొక్క విధానం. ఇంకా మీరు వేరే ఆలోచించకుండా ఆ పాదాలనే చూసుకుంటూ ఇంకొక పాట వస్తుంది, ఆ పాటను అనుసరించండి. పితృదేవో భవ